హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను రోజా లిమేష్, హమేషా తమాషా. మీకు ఇంకో విషయం చెప్పేద్దామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, చదువుకోండి అంటే కొంచెం ఇబ్బంది పడతాం, ఆడుకోండి అంటే చాలా సంతోషిస్తాం, టీవీ చూడండి అంటే వావ్ అంటాం, సినిమాకి వెళ్దామా అంటే ఎగిరి గంతేస్తాం. అయితే వీటన్నింటిలోనే చదువు ఒక్కటే మనల్ని విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా నిలబడుతుంది, ఒక మహాశక్తిగా మార్చేస్తుంది. చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా చదువుకోవడం మనం మొదలు పెడితే అది ఒక వ్యసనంలాగా మారిపోతుంది. ఎంత చదివినా ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. ఒక తాగుబోతే ఎంత తాగగలడు? కడుపు నిండినంత వరకే, తర్వాత మరి ఇంకా తాగలేడు. ఒక జోదగాడు ఎంతవరకు ఆడగలడు? తన చేతిలో డబ్బున్నంత వరకే. కానీ చదువునే వ్యసనంగా మార్చేసే వ్యక్తి తను చనిపోయే చివరి నిమిషం వరకు చదువుతూనే ఉంటాడు, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఈరోజు చక్కగా చదవడం ఎలా అనేది ఒక టిప్ చెప్తాను. మనం వంటగదిలోకి వెళ్తే వంట చేయాలనిపిస్తుంది, దేవుడు గదిలోకి వెళ్తే ఆటోమేటిక్గా దండం పెట్టాలనిపిస్తుంది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే బజ్జుండాలనిపిస్తుంది. అలాగే మనం చదువుకోవడానికి రోజు ఒక ప్లేస్ని మనం ఎంచుకొని సెట్ చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళంగానే మనకి చదవాలనిపిస్తుంది. కాబట్టి మనం చదవాలి అనుకున్నప్పుడు రోజు కూడా ఒక ప్లేస్ని మనం ఎంచుకోవాలి. ఒక కుర్చీ పెట్టుకొని స్ట్రైట్గా కూర్చొని నీట్గా పెట్టుకొని అక్కడ కూర్చోగానే మనకి ఎక్కడ లేని ఉత్సాహం రావాలి బాగా చదువుకోవాలని. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు చదువుకోవడానికి ఒక ప్లేస్ని సెట్ చేసుకోండి, దాన్ని నీట్గా పెట్టుకోండి, స్ట్రైట్గా కుర్చీ మీద కూర్చొని చదవండి. ఇది ఫస్ట్ టిప్. మళ్ళీ రేపు ఇంకొకటి చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్.